కృష్ణమూర్తి గారిని అడిగారట, జీవితంలో సుఖం జీవించాలంటే 2 మాటలు చెప్పండి అన్నారట. 2 మాటలు చెప్తున్నా వినండి, మీరు అడిగారు కాబట్టి 2 మాటలే. ఒకటి, ఏమీ అక్కర్లేదు. 2, జీవించండి అన్నాడు ఆయన. ఏమీ అక్కర్లేదు అని జీవించగలిగితే సుఖంగా ఉంటాము. వచ్చేదేదో వస్తుంది, మీరు అక్కర్లేదన్నా ఏం ఆగదు. మీరు అడిగారని సూర్యోదయం అయిందా, మీరు అడిగారని చంద్రోదయం అయిందా, మీరు అడిగారని చంద్రగ్రహణం వచ్చిందా, మీరు అడిగారని సూర్యగ్రహణం వచ్చిందా? అసలు మనం అడిగామని పాణిగ్రహణం అవుతుందా? అది అవుతుంది అలాగే. మంచిది, అన్నీ అలాగే అవుతాయి. మంచి అలాగే అవుతుంది, చెడ్డ అలాగే అవుతుంది. మనం ఏం దాని గురించి ప్రయత్నం ప్రత్యేకించి ఏం అక్కర్లేదు. ఇంకా దేనికి దానికి ఎలా స్పందించాలో అలా స్పందించి ప్రశాంతంగా ఉంటే చాలు. ఈ భయాన్ని మనం పోగొట్టుకుందుకు సులభమైన ఉపాయాన్ని మనకి వాల్మీకి చెప్పాడు రామాయణంలో. భయానికి మూల కారణం కనుక్కోగలిగితే దానికి నివారక మంత్రం కూడా ఆ మూల కారణంలోనే ఉంటుంది అని రామాయణం తెలియజేస్తుంది. కిష్కింధకాండలో సీతాన్వేషణ గురించిన చర్చ జరుగుతున్నప్పుడు సుగ్రీవుడు ఒక 10 కోట్ల మంది వానరుల్ని 4 భాగాలుగా విభజించి 4 బృందాలుగా 4 దిక్కులకు పంపిస్తాడు. కోట్లు లక్షలు ఈ లెక్కల్లోకి వెళ్ళకండి, ఆ ఇంకే అనవసరం. 10 మంది కూడా కావచ్చు, సరిపోతారు, అది పెద్ద విషయం కాదు. ఆ 4 దిక్కుల్ని పంపేవాళ్ళని కూర్చోబెట్టి 4 బృందాలుగా ఏ దిక్కులో ఏ ఏ దేశాలు ఉన్నాయో వాటిని ఎవరెవరు పరిపాలిస్తున్నారో ఆయా రాజ్యాల్లో విశేషాలు ఏమిటో ఆ దిక్కు ఎక్కడ ముగిసిపోతుందో కూడా చెబుతాడు. ఆశ్చర్యకరంగా ఇంత భౌగోళిక పరిజ్ఞానం సుగ్రీవుడికి ఎక్కడి నుంచి వచ్చింది అని ఇంటర్మీడియట్లో జాగ్రఫీ గ్రూప్ తీసుకోలేదు కదా అని రాముడికి అనుమానం వస్తుంది. ఏమయ్యా సుగ్రీవా, నీ గ్రీవం చూసాం, నీ బుద్ధి వైభవం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇదేమిటయ్యా, ఇన్ని వివరాలు చెప్పేసావు ఏకంగాను. 60,000 ఏళ్ళు పరిపాలించినటువంటి మా నాన్నగారికి కూడా ఇన్ని వివరాలు తెలుసునో తెలియదు. భూమండలాన్ని మొత్తం జయించినటువంటి చక్రవర్తులకి ఇన్ని వివరాలు తెలుసునో తెలియదు. నీకెలా తెలిసే అయ్యా ఎన్ని వివరాలంటే, భూమి మీద ఏ దిక్కులో ఏముందో, ఏ రాజ్యం ఎవరు పరిపాలిస్తున్నారో, ఆయా రాజ్య ప్రజల నాగరికతలు ఏమిటో, ఎక్కడ ఏ విశేషాలు ఉన్నాయి, చివరికి ఆ దిక్కు ఎక్కడ ముగిసిపోతుందో కూడా నీకు ఎలా తెలిసిందే అంటే, భయం కారణంగా తెలిసింది మహానుభావ అన్నాడు. ఓరు నీ ఇల్లు బంగారంగాను, భయం కారణంగా ఇంత ప్రయోజనం ఉందా అన్నాడు. మనం కూడా ఆలోచించాలి, భయం కొన్ని ప్రయోజనాలు కలిగిస్తుంది మనకి. కరోనా భయం కారణంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, ఉసిరికాయలు, కరక్కాయలు ఇదివరకు ఎప్పుడైనా తిన్నావా? పిజ్జాలు బర్గర్లేగా మనం తిన్నది, ఇప్పుడు ఇవన్నీ తింటున్నాం. మరి ఇదంతా మేలు కాదు. ఇదివరకు బయట తిరగద్దంటే మానేమా, ఇప్పుడు మనంతరం మనమే మానేసాం. ఇప్పుడు మన ఇంట్లో అస్తమాను విందులు వినోదాలు, లేదా వేరే వాళ్ళ ఇంట్లో విందులు వినోదాలు. ఇంట్లో వండుకున్నది ఎక్కడా? ఇప్పుడు ఇంట్లోనే అందరం వండుకుంటున్నాం. ఇవన్నీ భయం వల్ల ప్రయోజనాలు కాదండి. అంచేత భయం వల్ల ప్రయోజనాలు ఏమిటి? సుగ్రీవుడు చెబుతున్నాడు, నేను భయం వల్ల ఇవన్నీ తెలుసుకోగలి, అంత భయం ఏమిటి అన్నాడు. వాలి నా రాజ్యాన్నించి నన్ను తరిమేసి నువ్వు భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే చంపేస్తాను అని భయపడితే ఆయన నుంచి తప్పించుకోవడం కోసం నేను 4 దిక్కుల్లో తిరగని రాజ్యం లేదు అన్నాడు, తిరగని ప్రదేశం లేదు అన్నాడు. అంత వేగంగా ఎలా తిరగగలిగావన్నాడు రాముడు. అప్పుడు విచిత్రమైన శ్లోకం చెబుతాడు వాల్మీకి. ఆదరిశతల సంకాశాతతో వై పృథివీమయ అలాత చక్ర ప్రతిమా దృష్టా గోష్పదవత్తదా అంటాడు. ఆ వేగంగా అతివేగంగా పరిగెడుతుంటే భూమండలం అంతా నాకు అద్దం పైభాగంలా కనపడిందయ్యా అంటాడు. అద్దం పైభాగం ఎంత నున్నగా ఉంటుంది, చెయ్యలా పెడితే జారిపోతూ ఉంటుంది. అద్దం మించి ఆవాలు జారిచేవారు వెనక ఓ ప్రయోగంగా జారిపోతూ ఉంటుంది చెయ్యి. అంత నునుపుగా ఉంటుందండి భూమండలం అంతా, రాళ్ళు, రప్పలు, కంచెలు, ముళ్ళు. ఆ భయంతో పరిగెట్టే వేగంలో అతనికి అది ఎలా ఉందో తెలియలేదు. ఇదే బ్రహ్మసత్యం, జగన్మిథ్య అంటే. నేల రాళ్లతోనూ రప్పలతోనూ ఉండదు, అలాగే నున్నగానూ ఉండదు, అద్దంలాగానూ ఉండదు. నేలలాగే ఉంటుంది. కానీ అది మనకి మామూలుగా సావకాశంగా మనకి ఇష్టం లేకుండా కొంచెం ఎక్కువ దూరం నడవాల్సి వచ్చినప్పుడు రాళ్ళు, ముళ్ళు, కంపలు, గట్లు, దిక్కుమాలిన సంత ఎలా నడుస్తాం అంటాం 6 మైళ్ళకే. మనకు అవసరమై పరిగెట్టవలసి వచ్చినప్పుడు 6 మైళ్ళు కూడా అద్దం పైభాగంలాగే కనపడుతుంది. అందుకే ఆదర్శతల సంకాశ అంటే మన దృష్టిలో భేదం తప్ప సృష్టిలో భేదం లేదు, శంకరాచార్య చెప్పిన మాట. అంతేకాదు దృష్టా గోష్పదవత్తదా అంటాడు. అలాత చక్ర ప్రతిమ, కొరివి మండుతూ ఉంటే ఆ కొరివిలా తీసి గుండ్రంగా గిరగిర తిప్పామనుకోండి, అలాతం అంటే కొరివి. ఆ కొరివిని అలా తిప్పామనుకోండి, అదేదో ఒక నిప్పుల చక్రంలా కనపడుతుంది.
అలాగే భూమండలం అంతా నేను వేగంగా పరిగెడుతూ ఉంటే భయం కారణంగా నిప్పుల చక్రంలా కనపడింది అన్నాడు. పెళ్లి కూతురు కోసం పరిగెడుతూ ఉంటే పూలమాలలా కనపడేది, అనుమానమే ఉంది. అంచేత వస్తువులో ఏమీ లేదు, మన భావనలోనే ఉందంతా. బ్రహ్మసత్యం జగన్మిథ్య. సృష్టిలో ఏమీ లేదు, భేదం లేదు, మన దృష్టిలో భేదం తప్ప. మన భావాన్ని మనం మార్చుకుంటే అయిపోయాయి. పూలదండ సర్పం అవుతుంది, సర్పం పూలదండ అవుతుంది. మనం భయపడ్డం మానేస్తే చాలు. మచ్చిక చేసి ఎన్నో జంతువులను, క్రూర జంతువులను కూడా వశం చేసుకున్న మహానుభావులు, మహాధీరులు ఇప్పటికీ ఉన్నారు మన కళ్ళ ముందు. పెద్ద పులులతో, ఏనుగులతో, సింహాలతో, పాములతో ఆడుకోగలిగిన వాళ్ళు ఉన్నారు మన కళ్ళ ముందే. ఆవకాయ అన్నం తిన్న వాళ్ళే. ఇదంతా భావన. అందుకని రాముడు ఆశ్చర్యపోయి, బాబాయ్ భయం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా, ఇంత పొందావా అని. చివరికి ఆ భయం ఎలా పోయిందండి? సుగ్రీవుడికి ఆశ్చర్యకరం కదా. తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా భయం తప్పలేదు, భయం వెంటాడుతూనే ఉంది. కానీ చివరికి తిరిగి విసుకొచ్చి జాంబవంతుడు ఆంజనేయుడితో తనకు కావలసిన వాళ్ళతో ఒక సమావేశం పెట్టి, తనకు కావలసిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక సమావేశం పెట్టాడు. అది కూడా కరోనా నాడు సమావేశం లాగే ఉంది. ఎందుకంటే మనకి కరోనా నాడు మనం మాస్కులు అందరూ కట్టుకుని సమావేశం పెట్టుకుంటే కోతుల మీటింగ్ లాగే ఉంటుంది మొత్తం. అందుకని సుగ్రీవుడు సమావేశం పెట్టాడు. జాంబవంతుడు, హనుమంతుడు అందరినీ పిలిచి కూర్చోబెట్టి, అది కూడా కరోనా సమావేశం లాగే ఉంది. మూతికి మాస్కులు లేవు కానీ సహజంగానే మూతులు అలా ఉంటాయి. అందరూ పెట్టాక, ఏమండి ఈ భయ నివారణ ఎలాగా అంటే, జాంబవంతుడు పెద్దవాడు కదా, ఆయన బాగా అనుభవం ఎక్కువ. ఆయన చెప్పాడు వెంటనే, నాకు ఒక్క మాట విన్నానయ్యా, నువ్వు అనవసరంగా నన్ను అడగకుండా పరిగెత్తావు. నువ్వు ఎవరికి భయపడుతున్నావు? మూల కారణం ఏమిటి? భూమండలం మీద ఎవరికి ఎవరికి భయపడలేదంటే ఒక్క వాలికే. మరి ఇంకే వాలిపోతాడేమో, అదే కదా నీ భయం. వాలని చోటు ఉందయ్యా. వాలని చోటు ఉందా? అదే నాకు కావాలి, అక్కడికే నేను రావాలి, వాలి భయం పోవాలి అన్నాడు. అది ఎక్కడో లేదయ్యా, మన పక్కనే ఉన్న ఋష్యమూక పర్వతం మీదకి వాలి రాడు. ఎందుకంటే ఇక్కడ దుందుబి కాయాన్ని విసిరాడు ఇదివరకు ఆ రాక్షసుని సంహరించి. అది ఇక్కడ పడింది. ఇక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటే అతని కళ్ళ ముందు పడింది, అతనికి తపోభంగమైంది. ఎవరు కండ కావరంతో ఈ శవాన్ని ఇక్కడ విసిరారో, కళేబరాన్ని, వాడిక్కడ కాలు పెడితే చనిపోతాడు అని చెప్పి శపించాడు. అందువల్ల వాలి ఇక్కడికి రాడు అనేసరికి సుగ్రీవుడు హాయిగా ఆనందంగా ఇంకెక్కడికి వెళ్ళడం మానేసి హాయిగా ఋష్యమూక పర్వతంలో ఒక గుహ దగ్గర ఉండి రోజు సూర్య నమస్కారాలు చేయడం మొదలుపెట్టాడు. ఎలాగో తండ్రి సూర్యుడే కాబట్టి. అంటే ఏమర్థమైంది? భయానికి మూల కారణం తెలుసుకోగలిగితే నివారకోపాయం మనకి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే మూల కారణం ఏమిటి? వాలి రాని ప్రదేశం వెతుక్కుంటే సరిపోయే. మరి ప్రపంచమంతా తిరగడం దీనికి? వాళ్ళు వస్తాడా ఏమో మా దగ్గర అసలు వాలేవాడు అంటారు. వాడు ఇప్పుడు ఫోటో చూపించారు. వాలి రాని ప్రదేశం ఋష్యమూక పర్వతం, అంతే అయిపోయింది. అంటే మనం భయానికి మూల కారణం తెలుసుకుంటే అది ఆ మూల కారణాన్ని ఎలా పరిష్కరించుకుంటామో, దాన్ని ఎలా ఉపయోగించుకుంటామో చూస్తాం. మన ఆలోచనను బట్టే మన భయాలు, నిర్భయాలు, అభయాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరి చేతిలో ఉందండి మన భయ నివారణ? మన చేతిలో ఉంది. మన ఆలోచన మార్చుకుందాం. వస్తే ఏమిటి? తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుందాం. ఇవాళ కరోనా నివారణ కోసము అంటే కనీసం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుని మనం నిర్భయంగా ఉండడం చాలా ముఖ్యం. ఈ కనీస జాగ్రత్తలు ఇవి. ప్రవాసంలో లేనివాడు, రుణం అనేది లేనివాడు, ఇంట్లో ఉండగలిగిన వాడు వారానికోసారి కూరేసుకు తిన్నా పర్వాలేదయ్యా, ఎంత మామూలుగా భోజనం చేసినా పర్వాలేదయ్యా, వాడు సుఖంగా ఉంటాడు అన్నారు. ఈవేళ మనకు కరోనా ఆ స్థితి కలిగించింది. మన ఇంట్లో మనం ఉంటున్నాం, కావలసింది ఏదో వండుకుంటున్నాం. కరోనా కాలంలో ప్రధానంగా ఖచ్చితంగా ఉండవలసింది చారు అండి. అందరిళ్లలో చారు పెట్టండి. చారు కరోనాకి పరమౌషధం. ఎందుకంటే అందులో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, మనం అనుకునే వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి ద్రవ్యాలన్నీ చారులో ఉన్నాయి. కాస్త వేడిగా ఉంటే చాలు. ఇంత వేడి నీళ్ళు వేసి అందులో పసుపు వేస్తే చారురా ఏముంది అనేది మా అమ్మ. పోపుల డబ్బాలో కళ్ళు మూసుకొని దొరికినవన్నీ తలా కాస్త వేసేయడమే. అవి శుభ్రంగా గ్లాసుతో తాగొచ్చు, లేదు అన్నంలో కలుపుకోవచ్చు. 2 పూట్ల చారు అన్నం తిన్నా, చారు తాగినా కరోనా రాకుండా నివారించుకోవచ్చు. ముందు జాగ్రత్త అది. చాలా తక్కువ ఖర్చులో అవుతుంది చారు. పులుసుకు అయ్యే ఖర్చు కూడా చారు కావదు. అంత హాయిగా చారు వేసుకుని అన్నం తిని మనలో మనం గడిపేచ్చి హాయిగా ఆ పైన బాగానే ఉంది. ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి మామూలే రకరకాల మధ్యలో లాగించడమే. యాలకులు, లవంగాలు, నిమ్మకాయ, తేనె, బలవర్ధకాలు కొన్ని, వ్యాధి నిరోధకాలు కొన్ని, క్రిమి సంహారకాలు కొన్ని, ఇంత ఉసిరిబద్ద లేదా కరక్కాయ, వేడి నీళ్ళు, అప్పుడప్పుడు ఆవిరి పడుతూ ఉండడం, వేడి నీళ్ళలో ఉప్పేసుకుని పుక్కిరిస్తూ ఉండడం. అంటే ఇవి కనీస జాగ్రత్త. ఇవి తీసుకున్న కంటే ఇంతకంటే గొప్ప జాగ్రత్త ఏమిటి? నాకు రాదు, వచ్చినా నాకు భయం లేదు. 14 రోజులు విశ్రాంతి అనుకుంటాను, ఏకాంతం అనుకుంటాను, జపం చేసుకుంటాను. నా జోడికి ఎవడు రాడు కదా, నేను ఏ పని చేయక్కర్లేదు కదా అని నిర్భయంగా ఉండాలి.
అంతేగాని వస్తుందేమో వస్తుందేమో, మా ఊరు వచ్చేసిందిరా, మా పక్కింటికి వచ్చేసిందిరా, ఏమిటి వస్తే ఈ ప్రచారాలు ఊరికే మనమే చేస్తున్నాం ఇంకా రాకుండానే. ఈ ప్రచారంలో మూల కారణం ఏమిటంటే మనకు వస్తుందేమో అని భయం. వాడికి వచ్చినప్పుడు మనకి రాదండి, వాడు మనమే అనడు కదా, ఎందుకంత భయం? మంచిది, ఆ నిర్భయత్వం అనేది ముందు